రాష్ట్ర భవిష్యత్తు యువత భుజస్కంధాలపై ఉందని మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరిలో నూతనంగా నిర్మించిన భద్రావతి సమేత భవన ఋషి ఆలయ కళ్యాణ మండపాన్ని గురువారం లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఇందులో భాగంగా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరిని దక్షిణ భారతదేశ గోల్డ్ హబ్ గా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని స్వర్ణకారులు, చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అధునాతన ఆకృతులు, ఇతర నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడానికి 25 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు. ఎప్పుడు అనుకునేది ఒక పవిత్రమైన ఆలోచనతో ఒక కార్యక్రమం ప్రారంభిస్తే దేవుడు కూడా మనకి బలం అందిస్తారు, ఆ పని మనం పూర్తి చేయగలుగుతాం. అదే ఇక్కడ జరిగింది. అనేక మంది ఇబ్బంది పెట్టిన విషయం అందరూ తెలిసిందే. అయినా కూడా ఒక సంకల్పంతో కమిటీ పెద్దల దగ్గర నుంచి, హనుమంతరావు గారి దగ్గర నుంచి, ఇటు పక్కన మన రాజుగారు కానివ్వండి, అబద్దయ్య గారు కానివ్వండి, శ్రీను గారు కానివ్వండి, అనురాధ గారు కానివ్వండి, అందరి ప్రోత్సాహంతో ఈరోజు మనం పనులు పూర్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. వాస్తవంగా మంగళగిరి చరిత్ర ఇంకా నేను నేర్చుకుంటున్నాను సార్. నేను వయసులో చిన్నవాడిని, చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దలు ఒక మాట అన్నారు, హనుమంతరావు గారు ఒక మాట అన్నారు, రాబోయే తరాలు ఈ పవిత్రమైన బాధ్యతని ముందలు తీసుకెళ్ళాలి అంటే కంటిన్యూటీ అనేది చాలా చాలా అవసరం అని ఒక పెద్ద మాట చెప్పారు. నేను ఇక్కడ ఒక విషయంలో బాధపడేది ఏంటంటే యువకులు ఎక్కువ మంది లేరు. ఇక్కడ యువకులు ఎక్కువ మంది లేరు. యువకుల పైన కూడా బాధ్యత ఉంది. మనం ఎక్కడి పుట్టాము, ఎక్కడి నుంచి వచ్చామో, ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే దాని వెనకాల ఎంతోమంది త్యాగాలు ఉంటాయి. అది మర్చిపోకూడదు. తండ్రి త్యాగం చేసి ఉండొచ్చు, తల్లి త్యాగం చేసి ఉండొచ్చు, ఒక ఐటీ ఉద్యోగం వచ్చిందనో, పలానా ఉద్యోగం వచ్చిందనో ఇతర రాష్ట్రాలకి, ఇతర ప్రాంతాలకు వెళ్ళొచ్చు, కానీ ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకూడదు. అది చాలా చాలా అవసరం. మంగళగిరికి ఒక ఘన చరిత్ర ఉంది. ఆ చరిత్రని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి పైన ఉంది. ప్రత్యేకంగా నా పైన కూడా ఈరోజు ఉంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ బాధ్యత మీరు నాకు అప్పగించారు. పెద్దలన్నట్టు తరతరాలుగా వస్తున్న సమస్యల్ని పరిష్కరించాల్సిన అవసరం నా పైన ఉంది. పెద్దలన్నట్టు రాజకీయాలు దూరంగా పెట్టి, అంటే పార్టీలు దూరంగా పెట్టి, కలిసికట్టుగా ఒక పక్కన నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి, గుడి అభివృద్ధి కానివ్వండి, కళ్యాణ మండప అభివృద్ధి కానివ్వండి, చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. నేను అనేక సార్లు కూడా అన్నా, 4 సంవత్సరాలు 9 నెలలు మన ప్రాంత అభివృద్ధి గురించి, ప్రజల అభివృద్ధి గురించి, పేదరికం లేని మంగళగిరి గురించి మనందరం కలిసికట్టుగా మాడదాం, పోరాడదాం, నిలబడదాం. చివరి 3 నెలల మటుకు రాజకీయం చేద్దాం. తప్పనిసరిగా కమిటీ పెద్దలతో, హనుమంతరావు గారితో, అబద్దయ్య గారితో, అనురాధ గారితో, శ్రీను గారితో, రాజు గారితో, జానకి అమ్మ గారితో మేము కూర్చుంటాం, మేము మాట్లాడుకుంటాం, సమస్యలు మేము పరిష్కరిస్తాం. శాశ్వతమైన పరిష్కారం ఎత్తుకోవాల్సిన అవసరం మన పైన ఉంది. ఏదో వచ్చి మళ్ళీ తాత్కాలికంగా ఆలోచించకుండా సమస్యలకి శాశ్వతమైన పరిష్కారం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ప్రత్యేకంగా నా పైన బాధ్యత పెరిగింది. ఇది రాజకీయ వేదిక కాదు కనుక నేను ఇచ్చిన హామీల గురించి నేను మాట్లాడలేదు. ఇక్కడ పని ఆల్రెడీ ప్రారంభించాను, దానికి వచ్చే ఫలితాలు మీరు చూస్తారు. నేను తీసుకునే ప్రతి అడుగు మన సమస్యలు శాశ్వత పరిష్కారానికి వేసే అడుగు అది. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి కార్యక్రమం పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మంగళగిరి నియోజకవర్గంలో చేశారు. అక్కడ కలెక్టర్ గారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక పరంగా అయ్యేది పనులు ఏంటి, డబ్బులు అవసరం లేని పనులు కొన్ని ఉంటాయి, ఆ రెండు మీరు విడగొట్టి తొందరగా ఎస్టిమేట్లు ఒక పక్కన వేస్తూ ఉండండి, ఇంకో పక్కన ఈ ప్రక్రియ కూడా ప్రారంభించండి. అవసరమైతే క్యాబినెట్ కూడా తీసుకురండి, నేను ఆమోదం పలుకుతాను. ప్రజలు ఇక్కడ బాధ్యత పెంచారు నా పైన అని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్తాం జరిగింది. సో మా పైన బాధ్యత పెరిగింది అంటే ఎలాంటి సందేహం లేదు. ప్రత్యేకంగా మీ లోకేష్ పైన కూడా బాధ్యత పెరిగింది అంటే ఎలాంటి సందేహం నాకు లేదు. తప్పనిసరిగా శాశ్వతమైన పరిష్కారం ఎత్తుతాం.
నేను మన మంగళగిరి మన లోకేష్ కార్యక్రమంలో కూడా పెద్దల ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇదే చర్చకు వచ్చింది. కమిటీ సభ్యులందరూ కూడా అక్కడనే ఉండే, వాళ్ళందరితో మేము చర్చించాం. అందరినీ కూర్చోబెట్టి నేను ఆ రోజే హామీ ఇచ్చా గురుగారికి, కూర్చోబెట్టి శాశ్వతంగా పరిష్కారం ఎత్తుతానని చెప్పా. దాన్ని నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను. రెండోది డైయింగ్ దగ్గర నుంచి, అంటే ఇది కేవలం మగ్గాలే కాకుండా పెద్దలు మీకు నాకన్నా మీకే బాగా తెలుసు, యాన్ కానివ్వండి, కలర్ కానివ్వండి, పట్టు కానీ మొత్తం ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది మొత్తం స్టడీ చేస్తున్నాం. సో డైయింగ్ కూడా ఎట్లా చేయాలి, లేటెస్ట్ రంగులు ఏంటి, అది కూడా పెద్దలతో మేము చర్చించాం. లేటెస్ట్ కలర్స్ కూడా తీసుకొద్దాం, అంటే ప్రకృతి కూడా మంచి ఉండేది, ఎందుకంటే కెమికల్ కలర్స్ కాకుండా బయో కలర్స్ తీసుకొస్తే మంచిదనేది కూడా పెద్దలతో మేము చర్చించాం. ఆ కార్యక్రమం కూడా చేయాలనేది మేము నిర్ణయం తీసుకున్నాం. జిఎస్టీ విషయంలో గౌరవ మంత్రివర్యులు, ఆర్థిక శాఖ మంత్రివర్యులు కేశవ్ గారు మొదటి మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తప్పనిసరిగా ఇచ్చిన హామీ మేము కట్టుబడదాం, మీ సహకారంతో తప్పనిసరిగా సాధిస్తాం. అదేవిధంగా పెద్దలు అన్నారు స్వర్ణకారులు ఎక్కువ మంది ఉన్నారని. వాస్తవం మంగళగిరిలో స్వర్ణకారులు ఎక్కువ ఉన్నారు. అది నేను మంగళగిరి అభ్యర్థి కూడా నేను నేర్చుకున్నాను, 2019లో తెలుసుకున్నాను. వాస్తవంగా మీరు అన్నట్టు నాకు కూడా భయం ఉంది, ఆ వృత్తిని కూడా కాపాడుకోకపోతే మనం ఇబ్బంది పడతామని. దేవుడి దయ వల్ల ప్రజల సహకారం, మంగళగిరి ప్రజల సహకారంతో ఈరోజు నేను హెచ్ఆర్డి మంత్రి అని, దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ కూడా నా కిందనే ఉంది. స్కిల్ డెవలప్మెంట్ సెక్రటరీతో కూడా సౌరభ్ గారితో కూడా మనం మాట్లాడాను. సిఎఫ్సి అంటే కామన్ ఫెసిలిటీస్ ఎట్లా క్రియేట్ చేయాలన్న కార్యక్రమం మేము రూపొందిస్తున్నాం. ఆ ప్లాన్స్ కూడా ప్రజల ముందర పెడతాను. లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చి ఆనాడు నేను హామీ ఇచ్చాను, లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొద్దాం, ట్రైనింగ్ చేద్దాం, ఆదాయం ఎట్లా పెంచాలి అనేది చాలా చాలా అవసరం. సో ట్రైనింగ్ తొలి అడుగు. కానీ నేను ఆలోచించేది, ఆనాడు నేను చెప్పింది కూడా 25 ఎకరాలు, కనీసం 25 ఎకరాల్లో ఒక పార్క్ ఏర్పాటు చేద్దాం, కంపెనీలు తీసుకొద్దాం, యూజ్డ్ గోల్డ్ రిఫైనరీ కానివ్వండి, డిజైనింగ్ కానివ్వండి, కటింగ్ మెషిన్లు కానీ అంటే ఆభరణాలు కటింగ్ మెషిన్లు కానివ్వండి, అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఉన్న అనేక సంస్థలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. డిజైన్లు కానివ్వండి, మారిపోతున్నాయి, ట్రెండ్లు చాలా ఫాస్ట్గా మారిపోతున్నాయి. నేను పబ్లిక్ మీటింగ్లో కూడా మా ఇంట్లో ఎలాంటి జ్యువెలరీ ఈరోజు కొంటున్నారు కూడా ఓపెన్గా మాట్లాడాను. నేను ట్రెండ్లు మారిపోతున్నాయి, డిజైన్లు మారిపోతున్నాయి, మనం కూడా నేర్చుకోవాలి, అప్పుడే మనకు ఆదాయం పెరుగుతుందని చెప్పాను. స్వర్ణకారులు కూడా నేను కలిసినప్పుడు వాళ్ళకి నేను చెప్పాను, నేను నేర్చుకున్న దాంట్లో ఏంటంటే మాకు కంపెనీ ఉంది హెరిటేజ్, అది అందరూ తెలిసిన విషయం. 1992లో ఆనాడు బాబుగారు స్థాపించాడు, పాలుగా అమ్మేదానికి స్థాపించాడు. సో సంఘ పెద్దలు వచ్చినప్పుడు చెప్పారు, ఈరోజు మేము పాలుగా అమ్మితే మేము నష్టపోతాము. ఈరోజు పెరుగు ఉంది, ఐస్ క్రీమ్ ఉంది, పన్నీర్ ఉంది, ఇప్పుడు బ్రహ్మేమో ఏకంగా మెడికల్ న్యూట్రిషన్లోకి వెళ్ళాలన్న తాపత్రయంలో ఉంది, చేయాలని తపంతో ఉంది. సో అట్లా ఇంప్రూవైజ్ అవుతేనే మనం సెట్ అవుతాము. మా నాన్నగారు పాలుగా అమ్మారంటే నేను కూడా పాలుగా నమ్ముతానంటే నష్టపోయి ఉండేవాడిని. సో మనందరం మారాలి, ఇంప్రూవ్ అవ్వాలని ఆనాడు పెద్దలతో కూడా నేను చర్చించాను ఓపెన్గా, సంఘ పెద్దలతో. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాను సార్. నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది. కాన్ఫరెన్స్లో నేను వెళ్ళి కలెక్టర్ గారికి పర్సనల్ లెటర్ కూడా ఇచ్చాను. అందరూ ఆల్రెడీ మేడం గారితో మాట్లాగా మనం ఒకసారి గుర్తు చేస్తాం. కీ ప్రోగ్రామ్స్, ఇది మేజర్ ప్రోగ్రామ్స్ సార్ మనది. తప్పనిసరిగా మీ అందరి సహకారంతో నా ఆలోచన ఏంటంటే దక్షిణ భారతదేశానికి మంగళగిరిని గోల్డ్ హబ్గా చేద్దామని, అది నా లక్ష్యం. సింగిల్ ఎజెండాతో నేను పనిచేస్తాను. ఇది నేను ఈరోజు కొత్తగా చెప్పే విషయం కాదు. ఎలక్షన్ ప్రచారంలో గత 5 సంవత్సరాల్లో కూడా ఇదే చెప్పాను. పెద్దలు ఇంటికి వచ్చినప్పుడు ఇదే డిస్కస్ చేశాను. ఇది నేను ఏదో ఒకరోజు వచ్చిన ఆలోచన కాదు. మీ అందరితో మాట్లాడిన తర్వాత, ఫీల్డ్లో జరుగుతున్న వాస్తవాలు తెలుసుకున్న తర్వాత నాకు వచ్చిన ఆలోచన. అందరితో మాట్లాడాను, అడగండి, వేదిక ఉన్న పెద్దలందరితో మేము అందరం చర్చించాం. హనుమంతరావు గారు కూడా ఆ చర్చలు భాగం. అందరితో చర్చించిన తర్వాతనే ఆలోచనలు మాకు వచ్చినాయి. దాంట్లో భాగంగా ఈ ఆలోచన కూడా వచ్చింది. అది తప్పనిసరిగా మీ అందరి సహకారంతో మనం సాధిద్దాం, కలిసికట్టుగా చేద్దాం.